పుదీనా పెసర పప్పు. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పుదీనా పెసర పప్పు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు కొద్దిగా, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 4, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, ఉల్లికాడలు 1 కప్పు, పుదీనా ఆకు 1 కప్పు, పచ్చిమిర్చి 4, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఉడికించుకున్న పెసరపప్పు 1 కప్పు, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్. పుదీనా పెసర పప్పు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ మీరు గమనించారా, నేనేమంటున్నాను? పుదీనా పెసరపప్పు కాదు, పుదీనా పెసర పప్పు. అంటే ఇది ఓవరాల్ గా మనం ఒక పప్పు తయారు చేసుకోబోతున్నామండి. దాంట్లో ముఖ్యమైన పదార్థం ఏంటి అంటే పుదీనా. అంటే పుదీనా మంచి ఫ్లేవరు. ఇది మామూలుగా మనము పుదీనా అంటేనే అసలు చాలా కూరల్లో వేసుకుంటూ ఉంటాము. దాని ఫ్లేవరే చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ చాలా మందికి దాంతో పప్పు చేస్తారని తెలియదు. నేను తరచూ చేస్తూ ఉంటాను. చాలా బాగుంటుందండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే పుదీనా ఏంటి అంటే మనకు ఒంట్లో వేడిని తగ్గిస్తుంది, జీర్ణక్రియను చాలా బాగా మెరుగుపరుస్తుంది. అలాగే తలనొప్పులు సడన్ గా మనకి ఎప్పుడన్నా స్ట్రెస్ వల్ల తలనొప్పి వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు కూడా మనం పుదీనా జ్యూసు, తర్వాత పుదీనా ఏదన్నా ఏదో ఒక రూపంలో నిమ్మకాయ జ్యూస్లో పుదీనా వేసుకొని తిన్నట్టయితే కూడా, తాగినట్టయితే కూడా మనకు హెడ్ఏక్స్ అనేవి చాలా వరకు తగ్గిపోతాయి అన్నమాట. సో హెడ్ఏక్స్కి, తర్వాత బ్రెయిన్ ని బాగా మెరుగుపరచడానికి, జ్ఞాపక శక్తిని బాగా మెరుగుపరచడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది పుదీనా అనేది. అంతేకాకుండా ఇంకా ఓవరాల్గా డైజెషన్ పరంగా చూసుకున్నా, కాన్స్టిపేషన్ పరంగా చూసుకున్నా, స్కిన్ హెల్త్ పరంగా చూసుకున్నా కూడా చాలా చాలా మంచిది. ఒంట్లో వేడిని తగ్గిస్తుంది ముఖ్యంగా. అందుకే సమ్మర్లో ఏంటి అంటే ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు ఈ పుదీనా అనేది. బికాజ్ ఒంట్లో వేడి బాగా ఉంటుంది. సో మనం ఎలా తీసుకున్నా కూడా సబ్జా గింజలు, పుదీనా అనేవి రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి. మరి అలాగే ఈరోజు పెసరపప్పును వాడుతున్నాం మనం. మరి పెసరపప్పు ఉపయోగాలు ఏంటి అంటే చాలా ఉన్నాయి. ప్రోటీను, ఫైబరు, మెగ్నీషియము, పొటాషియము, తర్వాత ఫాస్ఫరస్, ఇలా చాలా రకాలు ఉంటాయి. ఇంకా లెంటిల్స్ అంటేనే మనకు మంచి ప్రోటీను. పిల్లలందరికీ మనం 100% పెట్టాలి. నార్త్ ఇండియా వైపు అయితే ప్రతిరోజు పెసరపప్పు తింటారు. ఇందులో గ్యాస్ తక్కువగా ఉంటుంది. సో అలా ఏంటి అంటే పెసరపప్పుతో చక్కగా హ్యాపీగా వంటలు చేసేసుకుంటే కొంచెం మనకు స్ట్రెస్ తగ్గుంటుంది. మనకి డైజెస్టివ్ సిస్టమ్ మీద స్ట్రెస్ బాగా తక్కువగా ఉంటుంది. ఈజీ టు డైజెస్ట్ కూడా. సో అలా ఏంటి అంటే మనం ఈరోజు పుదీనా అలాగే పెసరపప్పు కాంబినేషన్తో ఒక చక్కటి పప్పు తయారు చేసుకోబోతున్నాం. సో ఫస్ట్ ఏం చేయాలి అంటే ఇట్స్ నార్మల్ ప్రాసెస్, పెద్ద కష్టమైన ప్రాసెస్ ఏమీ కాదు. స్టవ్ వెలిగించేసుకుందాం. పుదీనా మనకి ఏంటి అంటే రెస్పిరేటరీ, అంటే మనకు ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఇటువంటివి ఏమున్నా కూడా చాలా వరకు తగ్గుతాయి అన్నమాట. అలాగే ఉబ్బరాన్ని తగ్గిస్తుంది, వెయిట్ లాస్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా మనకు ఉంటాయి పుదీనాతో. సో పుదీనా ఏదో చిన్న ఆకే కదా అని మనం అనుకోవడానికి లేదు. మెడిసినల్ వాల్యూస్ చాలా ఉంటాయి దీంట్లో. ఓకే, సో ముందుగా కాస్త నెయ్యి, పూర్తి నెయ్యితోనే చేస్తున్నానండి దీన్ని నేను. ఎందుకంటే ఈ పప్పు ముఖ్యంగా పుదీనా పప్పు అనేది మనం నెయ్యితోనే చేయాలి, అదే బాగుంటుంది టేస్టీగా. అండ్ అలాగే ఇది ఒక మంచి మింట్ ఫ్లేవర్ కాబట్టి ఒక న్యాచురల్ మౌత్ ఫ్రెషనర్ అని కూడా చెప్పొచ్చు కదండి. అంటే ఈ లవంగాలు ఇవన్నీ ఏంటి అంటే ఏదో బబుల్ గమ్లు తిని మౌత్ ఫ్రెషనర్ లాగా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో మన ఇంట్లో ఉండేటువంటి లవంగాలను ఒక చిన్న కప్పులో పెట్టుకోండి, బ్యాగ్లో వేసుకోండి. ఎప్పుడైనా మనకి నోటి దుర్వాసన వస్తుంది అని తెలిసినప్పుడు ఏంటంటే చక్కగా ఒక లవంగం వేసేసుకున్నారు, లేకపోతే ఇలాచీ వేసుకున్నారు అంటే న్యాచురల్ మౌత్ ఫ్రెషనర్. అలాగే ఆరోగ్యానికి కూడా ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది కాబట్టి దానికి ట్రాన్స్ఫర్ అయిపోవడం వెంటనే. ఓకే, సో ఫస్ట్ మనము పోపుతో మొదలు పెట్టేద్దాము. ముందుగా ఆవాలు, సో నెయ్యితో చేసుకుంటే ఎప్పుడు కూడా పప్పులకు పోపులు, రసాలకు, తర్వాత పులుసులకి పోపు మనం నెయ్యితో పెట్టుకుంటే బాగుంటుంది. అంటే ఒక మంచి టేస్టీ ఫ్లేవర్ అన్నమాట. ఆ తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం మన చిటపటలాడిన తర్వాత ఎండుమిరపకాయలు, ఆ తర్వాత సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు, అలాగే ముఖ్యంగా అసలు పప్పులంటేనే ఇంగువ లేనిదే మనకు అసలు సారం రాదు. సో చక్కగా ఇంగువ కూడా వేసేసుకుందాం. కొంచెం ఇంగువ ఒక్కసారి అలా వేయించేసుకొని సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు, ఉల్లికాడ ముక్కలు కూడా వేసేసుకున్నాం. ఒక్కసారి వేయించేసుకుందాం. ఇప్పుడు
కొంచెం పసుపు. సో మనకు పప్పు అంటే పసుపు కూడా చాలా ఇంపార్టెంట్. సో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో పసుపు వేసేసుకున్నాము. ఆ తర్వాత నాకైతే ఎప్పుడు కూడా నేను చాలా ఎపిసోడ్స్లో నేను చెప్పాను, ఇలా పోపులోనే నేను కారం వేసేసుకుంటా. కొందరు ఏంటంటే చివర్లో వేసుకుంటారు. ఓకే, సో ప్రస్తుతానికి ఈ వంటలో నేను ఇప్పుడే కారం వేయట్లేదు, కానీ మామూలుగా చెప్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఏం వేస్తున్నాను అంటే పుదీనా. అంటే మన పప్పులో ముఖ్యమైన పదార్థం ఏంటి అంటే పుదీనా. సో పుదీనాని ఫ్రెష్ పుదీనా ఉంటుంది కదా, అంటే అలా ఒలుస్తుంటేనే మనకు సూపర్గా వాసన వస్తూ ఉంటుంది. అలాంటి పుదీనాని చక్కగా మీరు డైరెక్ట్గా వేసుకోవచ్చు, లేకపోతే లైట్గా ఇలా కట్ చేసుకొని వేసుకున్నా కూడా పర్వాలేదు, ఏదైనా ఓకే. ఆకే కాబట్టి దగ్గర పడిపోతుంది. ఆహా, పుదీనా ఫ్లేవరు భలే ఉంటుంది. అటు ఫ్రెష్ పుదీనా ఏంటంటే చాలా మంచి స్మెల్ వస్తుంది. సో ఆల్మోస్ట్ ఒక కప్పుడు పుదీనా వేసానండి. అంటే ఒక కప్పు పెసరపప్పుకు ఒక కప్పు పుదీనా కరెక్ట్గా సరిపోతుంది అనమాట, ఈక్వల్ క్వాంటిటీస్. ఓకే, సో ఇది చక్కగా వేగింది. ఇప్పుడు మనం ఇందులో కొంచెం కారం వేసుకోవచ్చు. చివర్లో వేసుకునే అలవాటు ఉంటే మీరు అలా కూడా వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు వేసుకున్నాము, ఎండుమిరపకాయలు వేసుకున్నాము, దాంతోపాటు కాస్త కారం. కొంచెం స్పైసీగా ఉంటుంది ఈ పప్పు. పిల్లలు తింటున్నప్పుడు కొంచెం స్పైస్ తగ్గించుకొని వేసుకోండి అంతే. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందామండి ఫస్ట్. ఓకే, ఇలా వాటర్ యాడ్ చేసేసుకున్నాము. ఇది ఒక్క మరుగు వచ్చిన తర్వాత ఇదిగోండి, మనం ఇలా చక్కగా పెసరపప్పుని ముందుగానే ఉడికించుకున్నాం. ఒక 80% వరకు ఉడికించుకున్నాం. మరి ఇలా పేస్ట్ లాగా ఏం చేసుకోలేదు, పేస్ట్ లాగా వద్దు కూడా, ఎందుకంటే 80% వరకు సరిపోతుంది. ఓకే, కాకపోతే మీకు బాగా కొంతమందికి ఏంటంటే పప్పు బాగా ఉడకాలి, అంటే ఇట్లా పేస్ట్ లాగా ఇలా అయిపోవాలన్నమాట. అలా అలవాటు ఉన్న వాళ్ళు అలా చేసుకోవచ్చు. లేకపోతే కొంతమందికి ఏంటంటే ఇలా కొంచెం కచ్చా పచ్చగా అలా పప్పులుగా తగులుతూ ఉంటేనే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఆ పప్పు ఫ్లేవర్ని. సో అది కూడా మళ్ళీ మీ ఇష్టం. ఓకే, సో ప్రస్తుతానికి మనకు ఈ పుదీనా మసాలా అంటే పప్పు కావాల్సిన మసాలా రెడీ అయినట్టు లెక్క. ఇప్పుడు దీంట్లో మనము ఉడకబెట్టిన పెసరపప్పు వేసేసుకుందాం. సో ఇంతవరకు మనం ఉప్పు వేయలేదండి, ఇప్పుడు మనం ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుందాం, ఎందుకంటే మనం 80% ఉడికిచ్చాం కదా. సో ఇక్కడ మనకి మెయిన్ ఉడికే ప్రాసెస్ ఇక్కడ కూడా మనం తీసుకోవచ్చు. ఇది కొంచెం మనకు నీళ్లుగా జారుగా ఉండాలి మీ పప్పు అనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనం ఒకవేళ చపాతీతో రోటీతో తిన్నప్పుడు కొంచెం జారుగా ఉంటే మనకు గ్రేవీ లాగా ఉంటుంది. అన్నంతో అన్నప్పుడు కొంచెం మనకు ముద్దగా ఉంటే చూసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఇందులో సరిపడా ఉప్పు వేసేసుకుందాం. ఉప్పు వేసుకొని కలిపేసుకున్నాం కాబట్టి ఒక 5 నిమిషాలు దీన్ని చక్కగా ఉడికిచ్చేసుకున్నామంటే గుమగుమలాడే మన పప్పు రెడీ అయిపోయినట్టే లెక్క. మనం కావాల్సిన మసాలా పొడులు అంటే కారము అన్నీ వేసేసుకున్నాము. తర్వాత ఉడికిచ్చిన పెసర పప్పును కూడా వేసేసుకున్నాము. ఒక్కసారి చూద్దాం ఎలా అయిందో. చక్కగా ఉడికిపోయిందండి. కొంచెం కన్సిస్టెన్సీ కూడా దగ్గర పడిన చూసారా. ఇది ఒక్కసారి కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఆఫ్ చేసేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. పుదీనా ఫ్లేవర్ అయితే బ్రహ్మాండంగా వస్తుంది యాక్చువల్లీ. ఓకే, దీని ముందు ఇలా చక్కగా ఒక బౌల్లోకి తీసుకుని పైన నుంచి చక్కగా నెయ్యి వేసేసుకుందాం. అసలు ఇంకంటే పప్పుకు నెయ్యి అనేది ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత చక్కగా నిమ్మకాయ కూడా పిండేసుకుందాం. నిమ్మకాయ వద్దు, ఆ పులుపు టేస్టే వస్తుంది, నాకు పుదీనా టేస్టే కావాలి అనుకుంటే మాత్రం వదిలేయచ్చు. ఇలా చక్కగా నిమ్మరసం పిండేసుకుందాం. ఆహా, అసలు ఎప్పుడెప్పుడు రుచి చూడాలా అని ఎదురు చూసే విధంగా ఉందండి పుదీనా పెసర పప్పు. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పుదీనా పెసర పప్పు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు కొద్దిగా, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 4, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, ఉల్లికాడలు 1 కప్పు, పుదీనా ఆకు 1 కప్పు, పచ్చిమిర్చి 4,
కారం 1 టేబుల్ స్పూన్, పసుపు అర టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఉడికించుకున్న పెసరపప్పు 1 కప్పు, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్. పుదీనా పెసరపప్పు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నెయ్యి వేసి కరిగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఇంగువ, ఉల్లికాడలు వేసి వేగాక అందులో పసుపు, పుదీనా, కారం వేసి కాస్త నీళ్లు పోసుకుని ఉడికించుకున్న పెసరపప్పును కూడా వేసి మరలా కొన్ని నీళ్లు పోసి కొంచెం ఉప్పును కూడా కలిపి బాగా మగ్గించుకోవాలి. చివరిగా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి నెయ్యి, నిమ్మరసం పిండి సర్వ్ చేసుకుంటే పుదీనా పెసరపప్పు రెడీ.